బలంగా ఉంది. ఎవరో పోరాడుతూ వచ్చింది కాదు. 50 ఏళ్ల నుంచి హాస్టల్ కావాలి, స్కాలర్షిప్లు కావాలి, ఫీజు రియంబర్స్మెంట్ కావాలి, బీసీలందరూ చదువుకోవాలి, ప్రైవేట్ కాలేజ్ రిజర్వేషన్ కావాలని 50 ఏళ్ల నుంచి పోరాటం చేసి ఇప్పుడు జర పీస్ఫుల్ గా చేస్తున్నాం. పోరాటాలు అంటే దండ మాట్లాడి ముచ్చట్లు పెట్టి టైంపాస్ పోరాటాలు కాదు. 2000 మందితో 1979 సెప్టెంబర్ 27 నాడు 2000 మందితోటి రాళ్లు తీసుకొని అసెంబ్లీ మీద లోపలికి పోయి తుక్కు వలగొట్టాం. ఎవరైనా చేస్తారా? పోలీసులు వందల మంది పోలీసులు ఉంటే కూడా పోలీసులను నెట్టిపెట్టి చాలా గట్టి మిలిటెంట్ పోరాటం చేయడం వల్లనే హాస్టళ్ల సంఖ్య పెరిగింది. ఆ తర్వాత 82లో గురుకులాలు పెట్టాలని బీసీ భవన్, తెలుగు సంక్షేమ భవన్ డైరెక్టరేట్ కార్యాలయం మీద 4000 మందితోటి పగలగొట్టి బషీర్బాగ్ లో ఉన్న రోడ్లన్నీ ఆపి 40 బస్సులు కాలబెట్టారు. మిలిటెంట్ పోరాటాలు చేసి అంటే నేను హింసను ప్రోత్సహించడం కాదు, ఉద్యమాన్ని యొక్క తీవ్రతను ప్రభుత్వం గుర్తించాలని పిల్లల లోపల ఎంత కంట్రోల్ చేసినా చేసాం. కాబట్టి అట్లాంటి ఉద్యమాలు చేశాం. సచివాలయం మీద ఉద్యోగాలు భర్తీ చేయాలని సెప్టెంబర్ 4, 1979. అదేవిధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ 90-96 లోపల ఒక 10 సార్లు ధ్వంసం చేశాం. ఇట్లా అనేక మిలిటెంట్ పోరాటాలు చేసేపటికనే ఉద్యోగుల సంఖ్య పెరిగింది, చదువుకునే వాళ్ళు పెరిగారు. మా ఉద్యమ ప్రభావం చాలా మంది వక్రీకరిస్తారు. హాస్టళ్లు, స్కాలర్షిప్లు ఇది ఉద్యమం కాదని. రాజ్యాధికారం ఈ రోజు లోకల్ బాడీ రిజర్వేషన్లు ఉన్నాయి. ప్రేమతో ఎవడు పెట్టలే. నేను ఎన్టీ రామారావు పీరియడ్ లో కొట్లాడితే 20% పెట్టిన మా ప్రియ సంఘం